ప్రైజ్ ది లార్డ్. ముందుకి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, యూత్ తనియలకి ప్రత్యేక వందనాలు. రన్య క్రిస్మస్ అంటే ఏంటి? అప్పుడే మర్చిపోయావా? నేను మర్చిపోలేదు, నీకు గుర్తులే లేదు అడుగుతున్నా. గుర్తున్నా కానీ నువ్వు చెప్పరా. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? క్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన కోసం పరలోకం విడిచి భూలోకంకి వచ్చారు. పరలోకం నుంచి భూలోకంకి ఎందుకు వచ్చారు? పరలోకం నుంచి భూలోకంకి ఎందుకు వచ్చారంటే మనం అందరం పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి రక్షిస్తానికి వచ్చారు. పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి ఎలా రక్షిస్తారు? మనందరం పాపం చేసిన వల్ల పాపం వల్ల వచ్చిన మరణం కనుక మనము చనిపోవాల్సింది. మన కొరకు మన యేసే చనిపోయారు. ఆయన కరుజాలతో కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన్ని ములికిరీటం పెట్టారు, ఆయన బూట్లతో కొట్టారు. క్రిస్మస్లో ఏమేమి ఉంటాయి? క్రిస్మస్ ట్రీ ఉంటుంది, క్రిస్మస్ స్టార్ ఉంటుంది, క్రిస్మస్ తాత ఉంటాడు, పశువులు పాకు ఉంటుంది. క్రిస్మస్ స్టార్ ఎందుకు పెట్టాలి అసలు? క్రిస్మస్ స్టార్ ఎందుకు పెట్టారని అడుగుతామంటే ఎంత గ్రాండ్గా చేసిన మన యూత్ అని యంగ్ స్టార్స్ అంతేకాదు, యేసే పుట్టినప్పుడు ఒక స్టార్ కూడా పుడుతుంది. దాన్ని చూసి తూర్పు దేశం నుంచి వస్తారు. ఏమేమి తెస్తారు? బంగారము, సాంబ్రాణి, బోలము తెస్తారు. బంగారం ఎందుకు ఇస్తారు? యేసుని రాజుగా గుర్తించి బంగారాన్ని బహుమతికి ఇస్తారు. సాంబ్రాణిని ఎందుకు ఇస్తారు? ఎందుకంటే సాంబ్రాన్ని పూజకు ఉపయోగిస్తారు కనుక యేసుని దేవునిలాగా గుర్తించి సాంబ్రాన్ని బహుమతికి ఇస్తారు. బోలం ఎందుకు ఇస్తారు? మనందరి కోసం యేసుని కొట్టారు కనుక గాయాలకు గుర్తుగా యేసుకి బోలాన్ని బహుమతికి ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుకి ఇష్టంగా ఉండాలి. యేసే సత్యం, యేసే మార్గం, యేసే ఈ సువార్త అందరికీ ప్రకటించాలి. హ్యాపీ క్రిస్మస్. మేరీ. గట్టిగా చప్పట్లు కొట్టి మరి చిన్న బిడ్డలు కూడా అభినందించుదాం. మరి సమయంలో చీరలు బహుకరించి